వినోద్ కుమార్ గారు, ఇక్కడ మొదటి రోజు తీర్పు వచ్చిన సందర్భంలో అందరూ ఈ తీర్పుతో వర్గీకరణ జరుగుతుందని ఒక సంబరాలు చేసుకున్న అంశం ఒకటైతే, నిన్న మందాకృష్ణ మాదిక్ గారు ప్రెస్ మీట్ పెట్టి మోదీ నాకు హామీ ఇచ్చారు ఈ వర్గీకరణకి అనడం, అంటే జరిగిందా లేదా అనే కన్ఫ్యూజన్ మళ్ళీ ఆయన క్రియేట్ చేశారు. రెండోది, ఆయన ఈ తీర్పుకు మోదీ గారు సహకరించారు అనే ఒక వ్యాఖ్య చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకి మోదీ గారు ఎలా సహకరిస్తారు? మూడోది, మాయావతి గారి మీద, మల్లికార్జున్ ఖర్గే గారి కుటుంబాల మీద రాజకీయ విమర్శలు ఆయన చేశారు. దీన్ని మొత్తాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మొత్తంగా ఏంటంటే, దేశవ్యాప్తంగా దళిత సమాజం ఎవరైతే అసెప్టివ్ గా ఉండి రాజకీయ అధికారం వైపు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా పోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటు ఇవాళ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ రూపంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగాడు. అట్లాగే మాయావతి ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ సొంత పార్టీ పేరు మీద ఇవాళ ఉన్నత స్థాయికి ఎదిగారు. అట్లాగే ఆయన చెప్పిన ఎవరైతే కొన్ని కుటుంబాలు ఉన్నాయో, ఆ కుటుంబాలన్నీ కూడా కొంతగా రాజకీయ రిజర్వేషన్లను వాడుకొని కొంత స్థాయికి ఎదిగిన వాళ్ళు. అయితే వర్గీకరణ అంశానికి దానికి ఏం సంబంధం లేదు ఆయన మాట్లాడిన విధానానికి. ఇవాళ రాజకీయ రిజర్వేషన్ల అంశం అనేది చర్చ లేదు ఈ దేశంలో. మరి అటువంటిప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చర్చ పెట్టాడు ఆయన? ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో మాత్రమే వర్గీకరణ అంశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే మాట్లాడింది. ఇవాళ ఈయన కూడా మొదటి నుండి కూడా విద్యా ఉద్యోగ రంగాల మాత్రమే కొట్లాడుతున్నాడు 30 ఏళ్ళుగా. వర్గీకరణ చట్టం తెస్తాము, పార్లమెంట్ చలో ఢిల్లీ అని చెప్పి ఇవాళ మొత్తం మాదిగ కులాలు, మాదిగ ఉపకులం అనేది వాడద్దండి, అన్ని కులాలే. ఈ 1500 పైగా ఉన్న కులాలన్నీ ఏ కులం కాకులం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. ఇంతకుముందు తమ్ముడు నేత కానీ మాల, నేను వాళ్ళ ఉద్దేశం నుంచి మాట్లాడలే, నేతన్నలు వేరే ఉన్నారు కదా, పద్మశాలి వాళ్ళకి అన్టచబిలిటీ లేదు, ఆ వృత్తికి అన్టచబిలిటీ లేదు. బట్ నేతకానికి ఉంది, షెడ్యూల్ కులాల్లో ఉన్న నేతకానికి అన్టచబిలిటీ ఉంది, కానీ పద్మశాలి నేతన్నలకు లేదు. నేను మాట్లాడింది పద్మశాలి నేతన్నల గురించి. ఆయనేమో డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీలో ఇవాళ చంద్రచూడ్ గారు నేతకాని అనే పదము నా దృష్టిలో ఆ పద్మశాలి వాళ్ళ విషయంలో మరి మాట్లాడిందేమో నాకు అర్థం కాదు. ఈ నేతకాని కులానికి కూడా అన్టచబిలిటీ ఉంది. అనేక మంది నేతకాని సోదరులకు కూడా ఇవాళ అనేక రకాల వాళ్ళు కూడా ఒక విధంగా మాల కులానికి సంబంధించిన వాళ్ళే కదా. ఎస్, వాళ్ళు కూడా మాల కులానికి సంబంధించిన వాళ్ళే, అన్టచబిలిటీ వాళ్ళకు కూడా ఉంది. అయితే ఇలా ఉపకులం అనే పదం ఎక్కడ లేదు. ఈవెన్ షెడ్యూల్ కాస్ట్స్ అన్నాడు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరినీ కులాలు అన్నాడు. కాబట్టి కులాలు అంటే ఏ కులం కాకులమే తప్ప ఒక కులం కాదు ఇది. అందుకే అంటరాని వాళ్ళుగా షెడ్యూల్ కాస్ట్ గా వీళ్ళు హోమోజీనియస్, కానీ కులాల పరంగా హోమోజీనియస్ కాదు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా. అయినంత మాత్రాన అన్టచబిలిటీ పోలేదు కాబట్టి క్రిమిలేయర్ వర్తించదు వీళ్ళకి. అది పోయి ఉంటే క్రిమిలేయర్ వర్తించేది. కానీ ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలం అంటరానితనం పోదు. ఇవాళ భారత రాజ్యాంగము కేవలం అంటరానితనాన్ని నిర్మూలన మాత్రమే చేసింది, కులాన్ని నిర్మూలన చేయలేదు. మరి నిజంగా నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా అంత ప్రేమ ఉంటే ఈ దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయమని అంత దమ్ముందా నరేంద్ర మోడీకి? కుల వ్యవస్థను రద్దు చేస్తే, కుల వ్యవస్థ రద్దు అయిన తర్వాత అంటరానితనం పోవడానికి స్కోప్ ఉంది. కానీ కుల వ్యవస్థ రద్దు కాకుండా అంటరానితనం ఎట్లా పోతుంది? మరి అట్లాంటప్పుడు అంటరానితనం పోకుండా నీకు క్రిమిలేయర్ ఎట్లా వర్తిస్తుంది? అది రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు ఆనాడు, మొత్తం అంబేద్కర్ ఒప్పుకోలేదు ఆనాడు, ఇవాళ రాజ్యాంగం ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకున్నప్పుడు మీరు చెప్పడానికి సుప్రీంకోర్టు ఎవరు అంటున్న సందర్భంగా ఈవెన్ గవాయ్ ఎవరు? ఈవెన్ గవాయి ఈజ్ వన్ ఆఫ్ ది ఓన్లీ దళిత్ మ్యాన్. హీ ఈజ్ నాట్ అబౌవ్ ది కాన్స్టిట్యూషన్, హీ ఈజ్ ఓన్లీ హీ హ్యాస్ టు ఫాలో ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. అంతేగాని గవాయి సుప్రీంకోర్టు గారు జడ్జి గారు అయినంత మాత్రాన నేను భారత రాజ్యాంగానికి అతీతం అని చెప్పడానికి అధికారం లేదు. ఈ భారత ప్రధానమంత్రి లేదు. ఫండమెంటల్స్ ను వయలేట్ చేసే అధికారం ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లేదు. కాబట్టి ఇవాళ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్టచబిలిటీ అనేది ఇవాళ దళిత కులాలన్నిటినీ ఒకటే గడువు కింద పెట్టింది. ఈవెన్ బ్రిటిష్ కాలంలో కూడా వీళ్ళందరినీ ఒకటే గొడుగు కింద పెట్టడానికి 1935 యాక్ట్ లో కూడా షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్ కు రిజర్వేషన్లు పెట్టడానికి కారణం ఏంటంటే అన్టచబిలిటీ అనే క్రైటీరియా, ఆ అంశము ఇవాళ రాజ్యాంగ నిర్మాణ సభ కూడా అంగీకరించింది. అందుకే ప్రత్యేక నియోజకవర్గాలను పెట్టింది. గాంధీ గారు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు, వీళ్ళకు సపరేట్ ఎలక్ట్రోడ్స్, సపరేట్ సెటిల్మెంట్స్ వద్దు, వీళ్ళకు మేము కంబైన్డ్ ఎలక్ట్రోడ్స్ మా హిందువులో భాగమే, మా అంటరాని కులాలన్నా మా హిందువులే, మేము వాళ్ళు ఒక్కటే అని ఒప్పుకున్నారు. వాళ్ళు రాజ్యాంగ నిర్మాణ సభ కూడా ఒప్పుకున్నది. వాళ్ళు ఒప్పుకునే ఇవాళ
మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా ప్రత్యేక సెటిల్మెంట్స్ కాకుండా ఇవాళ ఈ దొరలు ఈ ఎవరైతే బ్రాహ్మణులు అగ్రకులాలుగా చెప్పుకున్న ఈ దోపిడీదారులు అందరితో కలిపి ఇవాళ మమ్మల్ని కూడా ఇవాళ అదే వ్యవస్థలో ఉంచాడు ఎవరు గాంధీ గారు రాజ్యాంగ నిర్మాణ సభ. అందుకే మేము ఇవాళ సంయుక్త నియోజకవర్గాలు జాయింట్ ఎలక్టోరల్స్ లో జాయింట్ సెటిల్మెంట్స్ లో ఉన్నాము ఇవాళ. అందుకే ఏ దొరల దగ్గర వాళ్ళు ఇచ్చే పార్టీలలో గెలుస్తున్నాం, వాళ్ళు ఇచ్చే బిచ్చ వేసుకుంటే బతుకుతున్నాం. ఇవాళ మా బతుకంతా కూడా బిచ్చం వేసుకునే బతుక అయిపోయింది. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఆయన వాళ్ళ రెడ్డి కులం అట, ముఖ్యమంత్రికి అర్హుడట, ఆంధ్రప్రదేశ్ లో అర్హులట. వాళ్ళ జనాభా ఎంత, ఆయన ఎంత, కేసీఆర్ జనాభా ఎంత, వాళ్ళు ఎంత, వాళ్ళు మాత్రమే అర్హులు. ఎందుకు అవుతుందంటే ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారైందంటే బికాజ్ ఆఫ్ గాంధీ గారు ఏదైతే పూనా ఒప్పందం ప్రకారంగా మమ్మల్ని బానిసలుగానే ఉంచాడు. మేము ప్రత్యేకంగా ఓటు వేయడానికి అధికారం లేకుండా చేశాడు, ప్రత్యేకంగా పోటీ చేయడానికి అధికారం లేకుండా చేశాడు. ఈ ప్రత్యేక దేశం లేకుండా మాకు వాళ్ళు వేరే ఇంకా చాలా మంది కూడా మాకు ప్రత్యేక దేశం కూడా కావాలన్నారు. మాకు ద్రవిడస్థాన్ అనే ఒక దేశం కూడా కావాలని పెరియార్ కొట్లాడాడు. అయినా సరే ఇవన్నిటిని మేము వదులుకొని ఇవాళ హిందువులతో పాటు మేము ఉంటున్నప్పుడు మరి మీ హిందువులు మేము అయినప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు గుళ్ళోకి రాణిస్తలేరు? మమ్మల్ని ఈ రోజు వరకు కూడా బల్లోకి రానియకుండా గుళ్ళోకి రానియకుండా ఇవాళ మనుషులుగా చూడని పరిస్థితి స్వతంత్ర భారతదేశంలో ఎందుకు కొనసాగుతుంది? కాబట్టి క్రిమిలేయర్ అనేది మాకు వర్తించదు. వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం, అంటే మనం ఈ తీర్పు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, లేదు ఈ తీర్పు తర్వాత వచ్చే మార్పులు ఏంటి అనేది మనం ఆడియన్స్ కి చాలా క్లియర్ గా వివరించే ప్రయత్నం చేద్దాం. ఒకటి క్రిమిలేయర్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రెండవది ఈ మందాకృష్ణ మాది గారు నిన్న మాట్లాడుతూ ఇది రాష్ట్రాల వారీగా మొత్తం సౌత్ ఇండియా ముఖ్యమంత్రులు అందరూ దీన్ని ఆహ్వానించారు, వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని నిన్న ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడుతూ అన్నారు. అంటే ఇది నెక్స్ట్ పరిణామం ఎలా ఉండబోతుంది? అంటే మందకృష్ణ గారు మమ్మల్ని ఇప్పటిదాకా మోసం చేశారు, మా మాదిగ కులము మా కులాలను. ఇవాళ పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చాడు మా ప్రజలకు. మరి ఆ పార్లమెంట్ లో చట్టం ఏమైందో మన మైక్ టీవీ ద్వారా నేను డైరెక్ట్ గా వారిని అడగదలుచుకున్నా. ఇవాళ సుమారు 2 కోట్ల జనాభా మొత్తం దక్షిణాదిలో ఉన్న 2 కోట్ల మాదిగా జనాభా వాళ్ళకు ఆ కులాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ అంటరాని కులాలు మొత్తం 3 కోట్ల జనాభా ఉంది. ఆ 3 కోట్ల జనాభా తరఫున నేను ఆయన ప్రశ్నించదలుచుకున్నా, మాకు ఏదైనా ఉంటే నువ్వు 30 సంవత్సరాలుగా మమ్మల్ని ఇవాళ మాలల్ని దొంగలు, ద్రోహులు, దోపిడీదారులు, ఇవాళ బ్రాహ్మణులు ప్రమాదకరము, నాగపాము కంటే ప్రమాదకరం మాలలు అని చెప్పేసిన నీ థియరీ అనేది తప్పుడు థియరీ, తప్పుడు సిద్ధాంతం అనేది, ఇది తప్పుడు విధానం. నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ చాలా స్పష్టంగా చెప్పాల్సుకునే సందర్భంగా మందకృష్ణ గారికి, ఈ రోజు ఈ 5 రాష్ట్రాలు ఎవరైతే దక్షిణాది రాష్ట్రాలలో ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు వాళ్ళ వర్గీకరణకు అనుకూలమైన వాళ్ళు ఒక్కటే వాళ్ళకి ప్రశ్న వేయాల్సుకున్నాను ఈ సందర్భంగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మాకు తెలంగాణలో ఎంతమంది ఐపీఎస్లు ఉన్నామో మాదిగలుగా, మాలలు ఎంతమంది ఉన్నారు పాపం మా సోదరులు ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు ఈ రోజు వరకు కూడా. మాకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు దాటిపోయినా మేము ఎంతమంది ఐఏఎస్లు ఉన్నావు? ఈవెన్ జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారం రిపోర్ట్ ప్రకారంగా 17 మంది ఐఏఎస్లు ఇవాళ ఒక లెక్క వేసిండు ఆయన. ఒక కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు దాదాపు 6 12 మంది ఉన్నారని చెప్పిండు ఆయన. అందులో వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళే. తర్వాత నలుగురు మాదిగా ఐఏఎస్లు అని లెక్క చెప్పిండు ఆయన, వాళ్ళు ఆంధ్ర వాళ్ళే. దాంట్లో తెలంగాణ నుండి ఒక ప్రమోటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణ అంటే ఒక్కడే ఉన్నాడు, అందులో మాదిగలు ఒక్కరు లేరు. మరి ఇవాళ నిజంగానే మాలలు కొట్టేస్తే మరి మా తెలంగాణ మాలలు కూడా ఐఏఎస్ల లిస్ట్ లో 17 మంది లిస్ట్ లో ఉండాలి కదా, ఎందుకు లేరు మా వాళ్ళు? తెలంగాణ మాలలు లేరు కదా. తెలంగాణ మాలల నుండి నిజంగానే పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళైతే వాళ్ళంతా కూడా ఇలా అత్యధికంగా అన్ని మొత్తం పోస్టులను కొట్టేయాలి కదా. కానీ ఆంధ్ర మాలలే కొట్టేశారు. ఇలా దానకిషోర్ ఎవరు? ఇలా బొజ్జా తారకం కొడుకు బొజ్జా రాహుల్ ఎవరు? ఎక్కడైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన పొజిషన్ లో ఉన్న ఈ ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్లు ఆంధ్రోళ్ళు, మాదిగలైనా మాలలైనా ఆంధ్రోళ్ళే. మరి ఈ ఆంధ్రోళ్ళు మా అవకాశాలను కొట్టేస్తుంటే మీరు ఎట్లా ఇవాళ తెలంగాణ మాదిగలు కానీ తెలంగాణ మాలలు కానీ ఈ ఆంధ్ర మాలలతో ఆంధ్ర మాదిగలతో అణచివేత గురైండ్రు, మా అవకాశాలను మీరు కొట్టేసిండ్రు. అందుకే ఈ సమస్యకు పరిష్కారము 341లో లేదని మొదటి నుండి చెప్పుకున్నా నేను. ఈ సమస్యకు పరిష్కారము 371Dలోనే ఉందని చెప్పిన. ఈ రోజు వరకు కూడా చెప్తున్నారు అదే. ఇవాళ చంద్రబాబు నాయుడుని జిల్లాల వారీగా చేస్తా అంటున్నాడు.
నేను ఒక్కరి సరుతున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేసినావు. ఇదే జిల్లాల వారీగా చేసేటువంటి అయితే నువ్వు ముందే ఎందుకు చట్టంలో చేయలేదు? 371D ప్రకారంగా నువ్వు 341 ప్రకారం ఎందుకు పోయినావు? రాష్ట్రపతి అనుమతి అవసరమైంది నీకు. ఇవాళ నీకు పార్లమెంట్ లో చట్టంతో నువ్వు 371D ప్రకారం నువ్వు తీర్మానం చేస్తే జిల్లుడిగా చేసుకోగలిగితే ఇది 3 రోజులలో మాత్రమే చేసే సమస్య. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు, ఆంధ్ర తెలంగాణ, వాళ్ళిద్దరు కూర్చొని ఇవాళ ప్రధానమంత్రికి ఒక లేఖ రాసి ఆ ప్రధానమంత్రి రాష్ట్రపతికి కూడా 371Dలో ఇది చేర్చండి ఈ అంశాన్ని అని చెప్పేస్తే 3 రోజులలో పరిష్కారం అవుతుంది. దానికి మెజార్టీతో లేదు, పార్లమెంట్ లోక్సభతో సంబంధం లేదు, రాజ్యసభతో సంబంధం లేదు, అసెంబ్లీ అంటే స్పెషల్ మెజార్టీతో సంబంధం లేదు, 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం లేదు. మీ ఇద్దరు ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చొని రాసుకుంటే అయిపోయే సమస్యను 30 ఏళ్ళుగా మీరు ఎందుకు చేయకుండా ఇవ్వాలని నేను జిల్లాల వారిగా చేస్తానని ఎట్లంటాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు తీర్పులాగానే వచ్చిందని చెప్పిన మందకృష్ణ మాదిగా 341 ప్రకారంగా చంద్రబాబు నాయుడు చట్టం చేసిండు కదా, అది చెల్లదని చెప్పింది కదా సుప్రీంకోర్టు. మరి చంద్రబాబు నాయుడు చేసిన తీర్పే వచ్చిందని నువ్వు ఎట్లా చెప్పినావు? 341 ప్రకారంగా చంద్రబాబు నాయుడు చేపియాలి. ఇవ్వాల చంద్రబాబు నాయుడు దమ్ముంటే, చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడైతే, చంద్రబాబు నాయుడు నిజంగా దళితుల పట్ల పక్షపాతి అయితే ఇవాళ 341 పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పమనండి. ఇవాళ ఆయన కూడా 16 ఎంపీలు ఉన్నారు కదా పార్లమెంట్, మరి అదే పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడుకు. ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఇవాళ కాంగ్రెస్ మాలలకు అవకాశాలు ఇచ్చింది బాగా కాబట్టి తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఇచ్చి మాల మాదిగల మధ్య కొట్లాడ పెట్టించి అందులో ఆంధ్రోలే వాళ్ళంతా కూడా ఆంధ్ర మాలలు, ఆంధ్ర మాదిగలు మా అవకాశాలన్నీ కొట్టేయాలి. వాళ్ళు కొట్టేస్తే మేము ఇవాళ అన్యాయానికి గురైతే ఇవాళ తెలంగాణలో 12% ఉన్న మాదిగలకు 7% వర్గీకరణ ఫలాలు అందినాయండి. మాకు నష్టం జరగలేదా? మాకు నష్టం అప్పుడు తెలంగాణ మాదిగలకు 100% నష్టం జరిగింది. మా జనాభా ఇక్కడ ఎక్కువ, మాలలు పాపం అక్కడ 12% ఉన్నారు. వాళ్ళు ఉంటే వాళ్ళకి 6% అక్కడ అమలైంది. మరి వాళ్ళకి నష్టం జరగలేదా? అంటే ఇవాళ ఆ 5 ఏళ్ళు కూడా అశాస్త్రీయమైన పద్ధతిలో వర్గీకరణ చట్టం వచ్చింది కాబట్టే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. 341 చేసే అధికారం లేదన్నది. వినోద్ కుమార్ గారు, శాస్త్రీయంగా ఎంఫ్రికల్ డేటాతో వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఎంఫ్రికల్ డేటా ఏంటి, ఎలా కలెక్ట్ చేయాలి ఒక్కసారి తర్వాత మాట్లాడుకుందాం. నేను మీ దగ్గర